ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బాలయ్య నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో 111 సినిమాకి ఏ టైటిల్ అయితే పెడితే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించడం జరిగింది. దీనికి గోపీచంద్ మలినేని ఆల్రెడీ ఈ సినిమా నుంచి మనకి ఒక టైటిల్ అంటే NBK111 అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. తర్వాత ఇంకో పోస్టర్ రిలీజ్ చేసి ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న విషయం మనకు అర్థమైపోయింది. తర్వాత నయనతారకు సంబంధించి ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తే దాంట్లో ఆవిడ మహారాణి పాత్రలో కనబడుతుందని అర్థమైంది. బాలయ్య గారి పిక్చర్లో కూడా ఆయన మహారాజు గెటప్లో కనబడతాడు అని కూడా అర్థమైంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ గారి కాంబినేషన్లో లాస్ట్ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. సో అది హిట్ అయింది కాబట్టి వీళ్ళిద్దరికీ మళ్ళీ ఇంకొక కాంబినేషన్ మళ్ళీ సెట్ అయింది. అయితే బాలయ్య ఏ సినిమా చేసిన ఈ మధ్యకాలంలో ద్విపాత్రాభినయం చేయడం, ఓ క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి అంటే పవర్ఫుల్గా డిజైన్ చేయడంలో ఈ డైరెక్టర్స్ కూడా అలాగే చేస్తున్నారు. అలాగే వచ్చి అలాగే హిట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను అఖండ కూడా ఇంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అఖండ పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుందని ఒకవేళ నిన్న బోయపాటిని అడిగితే ఆయన చెప్పాడు, ఓ 2-3 సినిమాలు తీసి తర్వాత అఖండ పార్ట్ 3 తీద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లాస్ట్లో ఇతను శంబాలా నగరానికి వెళ్ళాడు కదా, మళ్ళీ శంబాలా నుంచి రావడం నుంచి అఖండ పార్ట్ 3 అనేది ఉంటుందని బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. సో దాంతో ఫ్యాన్స్ అందరూ ఓకే హ్యాపీ అనుకున్నారు. మరి బోయపాటి ఈ మధ్యకాలంలో 2-3 సినిమాలు తీయాలి అనుకున్నాడు అంటే మరి బాలయ్య కూడా 2-3 సినిమాలు చేయాలి కదా, వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ సెట్ అవ్వాలి అంటే. సో ఈలోపు బాలయ్య గారి నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఫోకస్ పెడితే NBK111 గోపీచంద్ మలినేని గారితో ఉంటుంది. నయనతార దీంట్లో హీరోయిన్. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగితే ఆల్రెడీ మీరు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యని చూసాము. అంతకుముందు శ్రీకృష్ణ దేవరాయలు గెటప్లో బాలయ్యని కూడా చూసాం, మహారాజులాగా ఎంత హుందాగా ఉంటాడో. సేమ్ ఆ టైప్ గెటప్ని ఇప్పుడు గోపీచంద్ మలినేని మళ్ళీ సృష్టించబోతున్నాడు అన్న విషయం అయితే బయటకు వచ్చింది. సో ఈ కబురు బయటికి రాగానే ఆల్మోస్ట్ నందమూరి అభిమానులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్లో బాలయ్య కూడా జాయిన్ అయ్యి మ్యాక్సిమం వీలైనంత తక్కువ డేస్లో ఈ షూట్ని కంప్లీట్ చేద్దామని కూడా అనుకున్నారు. నెక్స్ట్ మరి అంత తక్కువ టైంలో షూట్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఏం చేస్తారు అని అడిగితే అన్స్టాపబుల్ సీజన్ నెక్స్ట్ సీజన్ కూడా ఉంది బాలయ్య గారికి. అండ్ బోల్డంతమంది గెస్ట్లు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆ సీజన్ వస్తుందా, మేము ఎప్పుడెప్పుడు అందులో పాల్గొంటామని. అండ్ అన్స్టాపబుల్ సీజన్ 5లో సమంత అండ్ రాజ్ నిడమోరిని బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నారు అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. సరే ఇదంతా తర్వాత మాట్లాడుకుంటే ఇక NBK111 విషయానికి వస్తే గోపీచంద్ మలినేని అండ్ బాలయ్య గారి కాంబినేషన్, గోపీచంద్ మలినేని అండ్ రవితేజ కాంబినేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ సృష్టిస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు వీరసింహారెడ్డిలో ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ లాగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని సెట్ చేసి దాన్ని బాలయ్యతో ముడిపెట్టి, అంటే బాలయ్య ఉన్నాడు అంటే ఒక పవర్ఫుల్ విలన్, అయితే లేడీ విలన్ అనే కాన్సెప్ట్ బాలయ్యే తీసుకొచ్చాడు ఎప్పటి నుంచో. యాక్చువల్గా చెప్పాలంటే బాలకృష్ణ గత సినిమాల్లో మీరు చూస్తుంటే ఒకసారి నిర్మలమ్మ గారు, ఆ తర్వాత శివపార్వతి గారు, ఆ తర్వాత ఇంకొంతమంది ఇట్లా ఈవెన్ చెన్నకేశవరెడ్డి తీసుకున్న బోల్డన్ని సినిమాల్లో బాలయ్య సినిమాలో పవర్ఫుల్ లేడీ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ రజనీకాంత్ గారు ట్రై చేస్తారు. ఇది మోహన్ బాబు గారు ట్రై చేసేవారు, రజనీకాంత్ గారు ఇంకా బాగా ట్రై చేసేవాళ్ళు. బాగా బరువైన క్యారెక్టర్స్ బాగా పండేవి బాగా చూస్తున్నారు. సో అందుకని చెప్పేసి బాలయ్యకైతేనే సెట్ అవుతుంది అని అనుకున్నారు ఏంటో, కానీ ఈ మధ్యకాలంలో అలాంటి క్యారెక్టర్స్ అని డిజైన్ చేస్తున్నారు. మరి బాలయ్య నయనతార కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాలో పవర్ఫుల్ లేడీ విలన్ ఉంటుంది అని కూడా ఒక టాక్ వస్తుంది. మరి ఆ పవర్ఫుల్ లేడీ విలన్ ఎవరు? ఆల్రెడీ వరలక్ష్మి శరత్ కుమార్ కానీ చూసేసాము, స్టాలిన్లో ఖుష్బు అక్కగా నటించింది. రమ్యకృష్ణ ఉంటే కనుక ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో శివగామి క్యారెక్టర్ తర్వాత రమ్యకృష్ణ గారి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సోగాడ చిన్నినాయన లాంటి సినిమాల్లో క్యూట్గా కనిపించినప్పటికీ బాలయ్య అండ్ రమ్యకృష్ణ అరుదైన కాంబినేషన్లో నయనతార. మరి ఈ సినిమాలో ఈవిడ రాజమాతగా ఉండే విలన్ క్యారెక్టర్ చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా అనేది తెలియదు. బాలయ్యకి అమ్మగా అయితే ఆవిడని ఊహించుకోలేము, బట్ ప్రత్యర్థిగా ఊహించుకోవచ్చు. నరసింహ సినిమా తర్వాత అంతటి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఇప్పటిదాకా ఎప్పుడు రాలా. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎప్పుడు పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ విలన్ల గురించి మాట్లాడినా
నరసింహతో పోలుస్తూ ఉంటారు. అందులో రమ్యకృష్ణే. సో, మళ్ళీ దీంట్లో గూడా రమ్యకృష్ణ గారే పవర్‌ఫుల్ లేడీ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు అని తెలియగానే, ఇది ఎలా ఉండబోతుంది అని జెప్పేసి ఫ్యాన్స్‌లో ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అయితే కలిగింది. ఖచ్చితంగా ఈ సినిమా నన్నడిగితే 2027 సంక్రాంతికి రిలీజ్ అవ్వొచ్చేమో. ఇన్‌కేస్ ఆ టైంకొస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నీ మాత్రం తిరగరాస్తది. డౌటే లేదు. థాంక్ యూ సో మచ్.